గణపతి జన్మ కథ. ఒకసారి కైలాస పర్వతం మీద పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా ఆమెకు ఆ సమయంలో ఎవ్వరూ అండగా లేరు. అందుకే ఆమె తన శరీరంపై ఉన్న పసుపు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆ బాలుడిని తన కుమారునిగా భావిస్తుంది. నువ్వు నా కుమారుడు. నీవు ఈ తలుపు దగ్గర కాపలాగా ఉండి నేను స్నానం చేస్తుండగా ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆ బాలుడికి చెప్పింది. కొద్దిసేపటికి శివుడు తపస్సు ముగించుకుని అక్కడకు వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుపడతాడు. శివుడు కోపంతో నీవు ఎవరు నన్ను ఆపడానికి అని అడుగుతాడు. వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. చివరికి శివుడు కోపంతో తన త్రిశూలాన్ని తీసుకుని ఆ బాలుని శిరస్సును ఖండించాడు. ఇది చూసిన పార్వతీదేవికి విషాదం కలిగి తీవ్ర కోపంతో ప్రళయ శక్తిని ప్రదర్శిస్తుంది. దాంతో సమస్త దేవతలు భయపడి శివుని ప్రార్థించారు. శివుడు తన గణాలని ఈ విధంగా ఆదేశిస్తాడు. ఉత్తర దిశలో ఎవరు మొదట కనబడతారో వారి శిరస్సును తీసుకురండి అని చెబుతాడు. మొదట కనబడింది ఒక ఏనుగు శిశువు. నంది దాని తల తీసుకురాగా శివుడు దాని శిరస్సును ఆ బాలుడికి అమర్చి ప్రాణం పోశారు. ఆ బాలుడు గజాననుడు, వినాయకుడు, గణపతి అయ్యాడు. తర్వాత శివుడు వినాయకునికి వరమిచ్చాడు. ముందుగా ఎక్కడైనా పూజ, యజ్ఞం, శుభకార్యం ఆరంభమైతే నిన్నే మొదట పూజిస్తారు. నీవు విఘ్నహర్తవు అని. అప్పటి నుండి మనం ఏ శుభకార్యం అయినా ముందు వినాయకునికి పూజ చేస్తాం.